నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈ రోజు మనం రేగుపళ్ళతో పుల్లపుల్లగా తీతిగా కారంగా ఉండే రేగుపళ్ళు వడియాలను పట్టుకుందామండి. ఒక పావు కేజీ రేగుపళ్ళు అండి, దానికి 5 పచ్చిమిరపకాయలు, ఒక 50 గ్రామ్స్ బెల్లం, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్ కు సరిపడిన సాల్ట్ తీసుకోవాలి. ఈ రేగుపళ్ళు మిక్సీలో వేయకూడదండి, మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి. అలాగే రేగుపళ్ళు మిక్సీలో వేయటం వల్ల గింజలన్నీ నలిగిపోతాయండి. అవన్నీ ముక్కలుగా అయితే మనం రేగుడియాలు తినేటప్పుడు నాలుకంతా కొట్టుకుపోతుందండి. వీలైనంత వరకు రోలు ఉంటే రోట్లో వేసుకునే మనం దంచుకోవాలి. నేను పావు కిలోనే కదండి చిన్న రోట్లో వేసి తొక్కుతున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను, సాల్ట్ వేసాను, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ముందు వీటన్నిటిని మెత్తగా దంచుకోవాలి. బెల్లం కూడా వేసి మనం మెత్తగా దంచుకోవాలి. రేగుపళ్ళను శుభ్రంగా కడిగి ఇందులో చిన్న రేగుపళ్ళు పుచ్చులు ఉంటాయండి, పుచ్చులు ఉన్నాయి ఇట్లా మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. రేగుపళ్ళని చెక్ చేశానండి, అవి ఎంత మంచిగా ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం పురుగు పట్టినట్టుగా అట్లా అయింది, తీసేసాను. మనం చెక్ చేసుకున్న తర్వాత రేగుపళ్ళని ఇట్లా వేసుకోవాలండి, రోట్లో వేసుకుని మనం దంచుకోవాలి. మొత్తం రేగుపళ్ళని నిండా వేసుకుని దంచుకోవాలండి. అయితే రేగుపళ్ళలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. మొత్తం కాయలన్నీ దంచేసుకోవాలండి. దంచుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపాలి. ఉప్పు కారం మొత్తం అంతా కలిసేట్టుగా అంతా కలుపుకోవాలండి. మనం దీన్ని వడియాలు పట్టడం కంటే ముందుగా దీన్ని ఇలా రేగు పచ్చడిగా తింటే చాలా బాగుంటుంది. ఆ రేగుపళ్ళ పేస్ట్ అంతా కొంచెం కొంచెంగా తీసుకుని ఇట్లా వడియాలా పట్టుకోవాలండి. అయితే మనం కొంచెమే కనుక చిన్న రోట్లో మనం పేస్ట్ చేసాము. అయితే పల్గా తీసుకోవాలనుకున్నప్పుడు అలా చిన్న రోట్లో మనకి వీలు కాదు కనుక ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, బెల్లం వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. కడిగిన రేగుపళ్ళన్నింటినీ పెద్ద గిన్నెలో వేసి స్మాష్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా దానిలో కలిపి వడియాలుగా పట్టుకోవచ్చు. వడియాల్లో పట్టి అట్లా 2 రోజులు ఎండలో పెడితే బాగా ఆరిపోతాయండి. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్న ఈ చిన్న రేగుపళ్ళను సీజనల్ గా వస్తాయి. వీటిని ఎవరు మిస్ అవ్వద్దండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.